తీన్మార్ మల్లన్న బీసీల కోసం పార్టీ పెడుతున్నాడు అనేటువంటి దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఉమ్, అదే విధంగా గతంలో అనేక మంది బీసీ నాయకులు, ఇంతకన్నా ప్రముఖమైనటువంటి నాయకులు దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు, ఆలయ నరేంద్ర లాంటి వాళ్ళు కూడా ఉమ్, పార్టీలు పెట్టారు. ఉద్యమకారుడైనటువంటి చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు కూడా పార్టీలు పెట్టారు. కానీ నిర్వహణలో లాంగ్ రన్ లేకపోవడం వలన, పార్టీని నిర్వహించలేకపోవడం వలన పార్టీలను మనం విలీనం చేసేటువంటి పరిస్థితి కూడా అవును ఉంది. అవును అలాంటి పరిస్థితి తీర్మార్ మల్లన్న పెట్టినటువంటి పార్టీకి రావద్దని అనుకుంటున్నాం. పార్టీ పెట్టడాన్ని, బీసీల కోసం పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఇది తీన్మార్ మల్లన్న ఒక్క పార్టీతోనే ఆగదు. రేపు రాబోయే రోజులలో మరిన్ని పార్టీలు కూడా బీసీల కోసం పనిచేస్తాయి. దానికోసం ఎజెండా కానీ కానీ సిద్ధంగానే అన్ని ఉంది. అన్ని ఒక గూటి కిందికి రావాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. బీసీలు రకరకాల అఫ్ కోర్స్ రకరకాల టీంలుగా ఉన్నారు, రకరకాల కమిటీలుగా ఉన్నారు. సో అందరూ ఒక గూడు కిందికి వస్తేనే ఒక ఉద్యమం అనేది ఇంకా బలం చేకూరుస్తూ ఉంటుంది. ఏదో కొన్ని గడ్డిపోసలు కలిస్తే ఒక తాడు పోయినట్టు. శ్రీకాంత్ గారు మీరు అన్నది వాస్తవం. అందరం ఒక గూటి కింద ఉండాలా, ఒక డైరెక్షన్ లో ఉండాలా అనేది చూడాలి. ఇప్పుడు కొన్ని కులాలను తీసుకుందాం మనం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కులాలు, రెడ్లు కానివ్వండి, వెలమలు కానివ్వండి, కమ్మలు కానివ్వండి, ఈ విఆర్కే కులాలు, వెలమ, రెడ్డి, కమ్మ, ఈ విఆర్కే కులాలు ఏ ఒక్క పార్టీలో లేవు. కానీ అన్ని పార్టీల్లో కూడా ఆధిపత్యం వాళ్ళే చెలాయిస్తా ఉన్నారు. సిద్ధాంతం ఏదైనా కానివ్వండి, ప్రాంతీయ సిద్ధాంతం కానివ్వండి,